నేడు నెల్లూరులో చంద్రబాబు పర్యటన కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో బహిరంగ సభలు జరగబోతున్నాయి. ముందుగా నంద్యాల జిల్లా బనగానపల్లిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం జరగబోతోంది. బనగానపల్లిలో పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద రోడ్ షో అనంతరం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు. నేడు నెల్లూరులో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్ షో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ముందుగా నంద్యాల జిల్లా బనగానపల్లిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఉండబోతోంది. బనగానపల్లిలో పెట్రోల్ బంక్ సర్కిల్ దగ్గర రోడ్ షోలో అనంతరం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 2:30 కావలిలో సభకు హాజరు కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉదయగిరిలో చంద్రబాబు ప్రజాగళం సభ ఉండబోతోంది. రాత్రికి ఉదయగిరిలోనే బస చేయనున్నారు టీడీపీ అధినేత. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చంద్రబాబు పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్నటువంటి సభలు కూడా నెల్లూరు జిల్లాకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నెల్లూరు జిల్లాలోని కావలి అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గాల్లో ఆయన ప్రజాగళం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ లో కావలికి చేరుకొని కావలిలో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా కార్యక్రమం వద్ద ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా చంద్రబాబు నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి అదే హెలికాప్టర్ లో ఇటు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరుకి చేరుకుంటారు. వింజమూరులో కూడా ఇటు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు జరిగేటటువంటి సభా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించబోతున్నారు. అలానే రాత్రికి వింజమూరులోనే బస చేస్తారు. రేపు ఇక్కడ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్లేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఇక్కడే జరుపుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను కూడా ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా అభ్యర్థులను ఎక్కడైతే పెట్టారో అటు ఉదయగిరి కావచ్చు, కావలి కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏదైతే పర్యటనలు అవసరం అనే నేపథ్యంలో ఇక్కడ పర్యటనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మిగిలినటువంటి చోట్లలో 2వ దఫా లేదా 3వ దఫా కూడా పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా దాన్ని పూర్తిగా కూడా వాయిదా వేస్తూ ఇటు ఉదయగిరి అదేవిధంగా కావలి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను అక్కడి నుంచి పోటీకి దింపడంతో ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున అటు కావలి ఉదయగిరి ప్రాంతాల్లో ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళి.